యెహోవా దేవుణ్ణి కాపరిగా కలిగిన వారు, పురుషుడైనా స్త్రీ అయినా, పొట్టివాడైనా పొడుగువాడైనా, ఎవరు, నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, యెహోవాను కాపరిగా కలిగిన వాడు ఎప్పుడు లేమి ఉండదు, కరువు ఉండదు. జీవితంలో ఆహారం లేకుండా ఉండదు, బట్టలు లేకుండా ఉండవు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈరోజు నీవు నేను సంఘమంతా, హైదరాబాద్ బాప్టిస్ట్ సంఘం ఈ ఆలయం విడిచి వెళ్ళేటప్పుడు యెహోవా దేవుణ్ణి కాపరిగా కలిగి వెళ్ళండి. ఆయన కాపరిగా ఉంటే నీకు లేమి కలగదు. తిండి చాలని బట్టలు, చాలని తిండి ఇలా ఉండదు. దేవుడు కోరుతూ ఉన్నాడు, నా ప్రజలు నన్ను నమ్మి నన్ను వెంబడించితే, దావీదు భక్తుడు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆయన ఇంటిలో ఎప్పుడు కూడా ఆ గిన్నెలు ఖాళీ గిన్నెల్లాగా ఉండవు, ఆహారం లేకుండా ఉండదు. ఆ గిన్నెలు ఎప్పుడు నిండి పొర్లి పారుతూ ఉంటాయి. దావీదు భక్తుని సాక్ష్యం, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అవన్నీ చెప్పుకొని వచ్చిన తర్వాత, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. నేను బ్రతికే దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వస్తాయి. ఇలాంటి ప్రతిగానములతో హైదరాబాద్ బాప్టిస్ట్ సంఘంలో ప్రతి పురుషుడు స్త్రీ, ప్రతి కుమార్తె కుమారుడు, ప్రతి తల్లి తండ్రి, ప్రతి వృద్ధురాళ్ళు, నాన్న నాన్న లేకపోతే అమ్మమ్మ తాత ఏదన్నా కానివ్వండి, దావీదు భక్తుని వలె నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎంత మంచి మాట!